కార్యక్రమంలో భాగంగా మొదటగా కర్తల మోహన్ గారు మాజీ ఎంపీడీసీ గారిని ఉప సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు కర్తల మోహన్. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 94-95 బ్యాచ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్ద సార్ రాజేశ్వర రెడ్డి గారికి, వెంకటేశ్వర సార్ గారికి, సుధాకర్ సార్ గారికి, మా సోదరులు గణపతి శ్రీనివాస్ గారికి మరియు మన పాఠశాల శాశ్వత గౌరవ అధ్యక్షులు బాలరాజ గారికి, ఆ సార్ ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం చేసినా స్కూల్లో మొత్తం కార్యక్రమం దగ్గరికి వచ్చినట్టు ఉంటాడు. సన్మానం అంటే మాత్రం ఉంటాడు. ఇప్పటి నుంచి కాదు, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ కార్యక్రమమైనా సన్మానం లేకపోతే లాస్ట్గా కూర్చుంటాడు, సన్మానం అంటే మాత్రం వెళ్ళిపోతాడు. సరే, ఇంకోటి ఏంటంటే ఇంతవరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మన స్కూల్లో చాలా బ్యాచెస్ చేసినాయి. కానీ మమ్మల్ని గుర్తించి 94-95 బ్యాచ్ వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు మా పాఠశాల ముందు ఏం సేవ చేసిన వారు మీకే కూర్చున్నారు, మాకే కూర్చోలేదు. ఎన్నో సంవత్సరాల క్రితం మేము చేస్తుంటాం, కానీ ఇప్పటికీ చేస్తూనే ఉంటాం మాకు చాతనైన వారు. ఇంకోటి ఏంటంటే మనం కూడా చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలి. సంతోష్ రెడ్డి గారు అన్నారు, ఎల్లారెడ్డిపల్లి స్కూల్ నుంచి అంశాన్పల్లి డెవలప్ చేసుకోవాలనుకున్నారు. కానీ మన చరిత్ర అంశాన్పల్లి కంటే తక్కువ ఉంది. అంశాన్పల్లిలో 7th ఉండే, ఎల్లారెడ్డిపల్లి 50 ఉండే. 7th అంశాన్పల్లికు సైకిల్ మీద నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు అంశాన్పల్లి 7th మనకంటూ ముందున్నది. 7th అయిపోయిన తర్వాత 10th మిట్టపల్లి నడుచుకుంటూ పోయేవారు, సైకిల్ మీద కావచ్చు, నడుచుకుంటూ కావచ్చు. వీళ్ళ నుంచి అప్పుడు ఉన్నటువంటి వీడిసి సభ్యులు కావచ్చు, అప్పుడు మా ఊరు మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్దలు గణపతి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా ఎల్లాడిపల్లి అందరూ కలిసి 7th నుంచి ఒక్కొక్క సంవత్సరం దాన్ని అప్డేట్ చేసుకుంటా 10th దాకా చేయడం జరిగింది. ఆ 10thలో ఉన్నాం మీరు ఒక బ్యాచ్. ఇప్పటిదాకా నడుస్తున్నది, చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. కాకపోతే చాలామంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు, కానీ స్కూల్లో ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఏ విద్యార్థులు కూడా రావట్లేదు. సరే, నేను అనుకుంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పటిదాకా కూడా మీరు చాలా సర్వసంతకు మన స్కూల్ వేసినాం చాలామంది వచ్చారు. ఎలాంటి కూడా మొత్తం కదలేదు, ఆ రోజు కూడా చేసినాం. అట్లా కాకుండా మీకు మేము ఏ విధంగా చేసినాము శాశ్వతంగా చేయలేదు. కాబట్టి మా తర్వాత మీరు వచ్చి మన స్కూల్ని డెవలప్ చేయడానికి ముందు ఉండాలని నా యొక్క మనవి. ఇంకోటి ఉపాధ్యాయుల గురించి మన పెద్ద సార్ రాజేశ్వర రెడ్డి సార్ నాకు గురువే. 79-80 7th క్లాస్లో నాకు గురువు పెద్ద సారే. తర్వాత నాకు ముగ్గురు పిల్లలు పెద్ద సార్ రాజేశ్వర రెడ్డి సార్. అది నా అదృష్టం అనుకుంటున్నాను. అలా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలోనే చెబుతుంది, కానీ అప్పుడు సార్ కొడుతుండే, మీకు తెలుసా? తొక్కింది నిన్న మమ్మల్ని కొడుకుంటే 20 చేతులు గడియ కుడిచేతులు పెట్టి 20 చేతులు దీన్ని తిరుగుతుండే. యాదన్నా సార్ అట్లుంటే మనం ఎట్లా వస్తారు సార్? అవునా? 20 చేతులు గడియాలని కుడి చేతులు పెట్టి పట్టుకుని పోతుండే అట్లుండే. చెప్పినట్టు విద్యా ఉద్యోగంతోనే మీకు వేగదాకా వచ్చినాం. నేను 7th చేసిన, 10th మాత్రం ధర్మారంలో చేసినాం. ఇంకోటి మన వెంకటేశ్వర సార్ ఇంగ్లీష్ ఎంత బ్రహ్మాండంగా చెప్తుందంటే ఈ యొక్క ప్రొఫెసర్ కూడా చెప్పకపోతుండే, నేను అంత బ్రహ్మాండం ఉంటుండే. మేము విద్యార్థులు కాకపోవచ్చు, మేము స్కూల్కి ఎప్పుడు ఇళ్ళ ఉంటుంది. ఏ టీచర్ ఎటువంటి వారు, ఎవరు ఎటువంటి
తిరుగుతాడు, హిందీ మాట తిరుగుతాడు, మళ్ళీ ఫస్ట్కే పోతాడు. మన స్టాఫ్ రూమ్లో కూడా కూర్చుంటారని అట్లా కూర్చోడు. ఇంకోటి గంగాధర్ సార్ సబ్జెక్టు వేరైనా 2 సబ్జెక్టులు ఎక్కువ ఎంత చెప్తున్నాయి కదా, 2 సబ్జెక్ట్ ఒకటైనా 2 సబ్జెక్టులు ఎక్కువ. అప్పుడు టీచర్లు కూడా కాబట్టి ఎక్కువ. ఇంకోటి ముఖ్యంగా దమ్మాయి సార్, ఇక దమ్మాయి సార్ అంత చెప్పలేనంత దమ్మాయి సార్ టీచర్ కానీ వీటికంటే ఎక్కువ మీ దాంట్లో కూడా స్పోర్ట్స్ హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, చాలా మంది ఆడి ఉంటారు. పిఎం ప్రైజ్ మనీ కబడ్డీ టోర్నమెంట్ నిజామాబాద్ ఆట మీ దాంట్లో ఉండవచ్చు. కబడ్డీ టోర్నమెంట్ అంటే 2 బాయ్స్ గర్ల్స్ 2 డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చింది, కానీ ప్రైజ్ మనీ వేయలేదు. అప్పుడున్న దమ్మాయి సారు ఆడపిల్లలు తీసుకొని బస్ ఎక్కించుకొని నిజామాబాద్ తీసుకొస్తే ఒక పిల్లల్ని 3 రోజులు తీసుకొని నిజామాబాద్ రోడ్లో వంట వేసి తినబెట్టి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ మేము అప్పుడు దుంపాల రూమ్ ఉంటుండే, ఓటు ముంగడు ఉంటుండే ఆ రూమ్ నుండి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ జిల్లా లెవెల్లో తీసుకొచ్చింది మన దమ్మాయి సార్ గారు. ఇప్పుడు కూడా నీ క్లాస్లో 3 ఉన్నారు ఆ టీంలో ఆడవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇక రమణ సార్, ఇక నాన్న మనం చూడలేదు. రమణ సార్ ఫస్ట్ ఎలాంటి అయితే మనందరికీ నాకు కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, ఇంకో ఫస్ట్ అలా సార్ దగ్గర నేర్చుకున్న కన్నివల్లి నిగోళంగా తెలుసా? కన్నివల్లి నిగోళంగా తెలుసా? కన్నివల్లి స్పెషల్ సార్ దగ్గర ఒక ఎక్కం ఒకటి 1 3 6 అలా చెప్పుకుంటూ పోతారు. కన్నివల్లి ఆయన చెప్పిందే మ్యాథ్స్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అందరికంటే ఎక్కువ చూసుకోవాల్సింది పోషడ్ సార్. పోషడ్ సారే బాబు. నేను స్కూల్కి రాకుండా ఉప్మా కోసం స్కూల్కి వస్తాను. ఉప్మా తిన్నారా రోజు? ఉప్మా తిన్నారా? ఎసరు ఉప్మా ఉంటుండే, గోధుమ 2 ముక్కలు వేసి ఉప్మా వండుతుండే. ఆ ఉప్మా తింటాను కన్నా నేను స్కూల్కి వస్తాను. ఉప్మా కోసమే అంత మంచి వంటకాడు తిన్నాము. సార్ల భయపడా అని భయపడుతుంది. స్కూల్ కాకపోతే ఆయన ఇంటికి వచ్చి పట్టుకొచ్చిన రోజు ఉంది. చాలామంది టీపీఎఫ్ కదా సార్, టీపీఎఫ్గా ఉండే ఆయన పర్మనెంట్ కాలే, పాపం స్వర్గస్థులు అయినారు. ఇక ఆయన జాబ్ కూడా ఎవరికి రాలేదు. ఇలా జరిగింది మన స్కూల్. ఇంకా ముందు కూడా మీకు ఒక్కటి కింద పొలం ఇంకేమన్నటువంటి మన స్కూల్కి వస్తారు. అన్నీ ఏం నడుస్తున్నాయి గడపాల్సిన సోషల్ ఏదైతుంది దాదాపు 60 ఉన్నది. తర్వాత బాధ్యత మీరే ఉంటారు కాబట్టి పొరుగులు ఉన్నారు, ఊరు ఉన్నారంటే ఊళ్ళో మధ్య ఏం నడుస్తున్నది ఎంత ఉన్నట్టు లేదు కదా, ఎంత కూడా కానీ ఒకసారి వస్తే ఏర్పడుతుంది ఏంటున్నదని. ఒక్కసారి ఇప్పటి కూడా మన స్కూల్ ఒక స్థాయిలో ఉన్నది, ఒక లెవెల్ ఉన్నది, చెప్పుకోగలిగినట్టు ఉన్నది. కాకపోతే ఇంకా పైకి రావాలంటే ఊరు సహకారం, ఈ పూర్వ విద్యార్థుల సహకారం ఉంటేనే మీకున్న అనుభవాలు వాళ్ళకు చెప్తేనే ముందు వస్తారు. కాబట్టి మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మాజీ సర్పంచ్ గారు గడ్కల్ శ్రీనివాస్ గారిని సభను చేసి మాట్లాడుతుందిగా ఆహ్వానిస్తున్నాం. సమావేశ సభాధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాలలో అదే దానికి గంగారావు ఇప్పుడు మన పక్కగ్రామ ఉపాధ్యాయులు చేస్తున్నారు కాబట్టి ఆ బ్యాచ్ సభాధ్యక్షుడికి మరియు వేదిక అలంకరించిన గురువులకు రాయపూడి గారికి మరియు వెంకటేశ్వర గారికి సుధాకర్ సార్ వీళ్ళందరూ ముగ్గురు డైనామిక్ లీడర్లు. సుధాకర్ సార్ అంటే డైనామిక్ స్కూల్ అప్పుడు మారిపోయింది. నేనే పిల్లలు సాధారణంగానే వాలీబాల్ కానీ స్పోర్ట్స్ యంగ్ స్పోర్ట్స్ అప్పుడు కూడా బహుశా ఇంత చక్కగా ప్రతి పిల్లలకి స్కూల్లో మొత్తం ఇలాంటి రూపురేఖలు సాగే ఎక్కడ రాజశేఖర సార్ చెప్పే అవసరం లేదు. జీతాంతా 3 బ్యాచ్లు భూమానది 15 సంవత్సరాలు రాజశేఖర కూడా 2 పర్యాలు వెంకటేశ్వర సార్ గారు చెప్పిన అవసరం లేదు. మంచి పండితులు, మంచి విద్యార్థులు వాళ్ళు
ఎంత డెవలప్మెంట్ అంటే ఉదాహరణ తీసుకుంటా. భగవంతుడు మాత్రము భగవంతుడు నమ్ముతా, భగవంతుడు ఆశీర్వాదం లేదు, అవి ఆరోగ్యంగా భగవంతుడు. కానీ గుడికి బడికి మనము ఇచ్చినంత ప్రియారిటీ గుడికి బడిలో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ స్టేట్గా ఉన్నారు. సంతోష్ కానివ్వండి, ధైర్య సుభాష్ కానివ్వండి, గంగాధర్ కానివ్వండి, రవిగారు కానివ్వండి, చాలా మంది విదేశాల్లో మన యుఎస్లో పిల్లలు ఇక్కడ చదువుతున్న స్కూల్లో మా స్కూల్లో సైనికులు అయిండు, డాక్టర్లు అయిండు, లెక్చరర్లు అయిండు. ఇది మన అందరూ గర్వపడేవాళ్ళు అన్నట్టు. మన స్కూల్లో చదివి ఇంతమంది ఒక రాష్ట్రంలో ఒక ఊరిలో ఒక దేశానికి ఉపయోగపడే ఆర్థికంగా తయారైతే బలి కాబట్టి మనం ఎక్కువ బలికే ప్రియారిటీ ఇవ్వాలి. నా ఉద్దేశం అది. కానీ భగవంతుని నమ్మకం భగవంతుని తర్వాత కానీ మన గుడికి మన బలికి ఎక్కువ ప్రియారిటీ పెట్టినే భారత నా సహాయంలో ప్రతిరోజు రాజకీయాలు ఎక్కడ ఏమవుతుంది పక్కన వెళ్ళాము. కానీ స్కూల్ డెవలప్మెంట్ అంటే అన్ని పార్టీలు కష్టపోతున్నాయి. మా బాగా సంబంధం ఎప్పుడుగా రెండు మానవే స్కూలు మళ్ళా మా విలేజ్ కమిటీ కానీ యూత్ కానీ చాలా మంది యూత్లో పిల్లలు అరే బాబు ప్రోగ్రామ్ చేస్తారు, డొనేషన్ చెప్తారు. మా స్కూల్లో వెళ్తున్న భాస్కర్ సాగర్ భాస్కర్ టీచర్ దాన్ని అప్పుడే ఒక 15 సంవత్సరాల కింద నాకు 3 వేలు ఈ స్కూల్ కోసం చాలా మంది కష్టపడి ఉన్నారు. దాసర్ బాబా కానివ్వండి, సైకిల్ కానివ్వండి, గర్భోకేశ్వరు, ధర్మగోడు, వీరగోడు, ధర్మవృక్షంగా ఆయన పెద్దలింగము, ఆయన చిన్నలింగం చాలా మంది యువకులు అందరూ ప్రోత్సాహంతో ఈయన ఒక చిన్న స్కూల్ రూమ్ ఉండే సంతోషం చెప్పినామంటే నేను వెళ్ళాలంటే వ్యక్తి కాకుండా సేవకు అంతర్దేశం చెప్పి జరగలేదు. అప్పుడు అప్పుడు మధ్య ఇంత మనకు పెద్ద ఉంది, మనకన్నా చిన్న ఉంది, ఇంత డెవలప్మెంట్ చేసి అంశాంతరికైనా చేసుకున్నాం. అంటే మా విలేజ్ ప్రోగ్రెస్ ఉంటుంది, చాలా సపోర్టింగ్ పెట్టారు. మీరు కూడా దయచేసి పూర్వ విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. రాత్రి మీరు గుర్తింపుగా ఈ బ్యాట్ 94 మీ గుర్తింపుగా స్కూల్కి ఏదైనా డొనేషన్ చిరస్థాయి ఉంటుంది ఏదైనా సాధ్యమైన దానికి మీరు ఇవ్వాలని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా స్కూల్ కూడా ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాల ఎక్కువ మంచి టీచర్స్ ఉన్నారు, మంచిగా చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కువ ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలి. మన ఎలాంటి పని అందరి సహకారంతో, గ్రామ సహకారంతో, ఇతర సహకారంతో పిఎస్సి స్కూల్ కింద శాఖ మండలం అనేది పిఎస్సి కింద ఇప్పుడు 40 లక్షల రూపాయల మెడికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ మొత్తం కంపెనీలు వచ్చింది. ఎటువంటి కోరలేదు. పిల్లలంతా దయచేసి ప్రైవేట్ పాఠశాలకు పంపేస్తున్నా మన ప్రభుత్వ పాఠశాలకి పంపించేసి మంచి ముందుంది మంచి పౌరులుగా తీర్చిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు నేను ఇప్పుడన్నా చాలా మంది ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. మీరు ఎవరు కూడా మనం ఇన్వైట్ చేయలేదు. ఈ బ్యాచ్ అందరికీ మమ్మల్ని ఈ అవకాశం ఇన్వైట్ చేయడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ధన్యవాదాలు. మోహన్ గారు కానీ ఆశీర్వాద్